వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరంగల్ ఎంజిఎం లో మార్చురీ సిబ్బంది బేరాలకు సంబంధించి అంతకన్నా ముందు ఆర్టీవీ లైవ్ యాప్ కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ తో నేను ముందుకు వచ్చాను. ఆర్టీవీ లైవ్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తో లేటెస్ట్ ఫీచర్స్ తో ముందుకు వచ్చింది. అవును, ఆర్టీవీ లైవ్ యాప్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని ఉంటుంటే కనుక వాళ్ళు ఇప్పుడు అప్డేట్ చేసుకునే ప్రయత్నించండి. ఎందుకంటే లేటెస్ట్ ఫీచర్స్తో మరింత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ముందుంచేందుకు, మరింత వేగంగా సమాచారాన్ని, మరింత తాజా సమాచారాన్ని ముందుంచేందుకు ఆర్టీవీ లైవ్ యాప్ మరిన్ని లేటెస్ట్ ఫీచర్తో ముందుకు వచ్చింది. సో వెంటనే ఎవరైనా అప్డేట్ చేసుకుని వాళ్ళు ఉంటుంటే కనుక వాళ్ళు వెంటనే అప్డేట్ చేసుకోండి. మూవింగ్ ఆన్ టు ద బ్రేకింగ్ న్యూస్, హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. వరంగల్ ఎంజిఎంలో మార్చురీ సిబ్బంది బేరాలకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డబ్బులు ఇస్తేనే శవం ఇస్తామంటూ కూడా డబ్బులు ఇస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామంటూ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన మహబూబాబాద్ జిల్లా కొత్తపల్లికి చెందిన నిర్మలకు సంబంధించి ఆ మృతురాలి కుటుంబం ప్రస్తుతం ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులను డబ్బులు డిమాండ్ చేసింది అక్కడి సిబ్బంది. డబ్బులు లేవని చెప్పినా వినిపించుకొని వైనమది. 8 గంటల పాటు మృతదేహం కోసం మార్చురీ దగ్గర బంధువులు పడిగాపులు కాశారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సిబ్బంది తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మృతురాలి బంధువులు. మమ్మల్ని ఎవరేమీ చేయలేరు అంటూ సిబ్బంది దబాయింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. డబ్బులిచ్చి మృతదేహాన్ని తీసుకువెళ్లాలంటూ సిబ్బంది వాళ్ళు బెట్టి చేసి కూర్చున్నారట. ఒక్కొక్క మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేస్తే 10,000 రూపాయలు తీసుకుంటున్నారు అనేది అక్కడ జరుగుతున్న ప్రచారం. ఈ నేపథ్యంలోనే శవాలపై పేలాలు ఏరుకునే రకాలు మీరు వినుంటారు. ప్రస్తుతం ఇదే చందం అక్కడ ఉంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ బయట ప్రపంచంలో ఎటువంటి దుర్మార్గపు పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి దరిద్రులు ఉన్నారు. బహుశా ఈ పదం కరెక్ట్గా ఈ పదం కరెక్ట్గా అలాంటి వాళ్ళకి ఉపయోగించాలి. ఎందుకంటే పేదరిక మాటకు సంబంధించి పదం కరెక్ట్ ఎగ్జాక్ట్ కాకపోవచ్చు. కానీ వీళ్ళు ఈ పనికిమాలిన వెధవలంతా కూడా ఓ మనిషి చనిపోయి ఆ కుటుంబం ఆవేదనతో ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు పీక్కు తినే ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు ఈ ప్రపంచంలో. దానికి సంబంధించిన ఆ కథనాన్ని మీరు చూడడం జరుగుతోంది. ఇక్కడ ఇలాంటి ఘటనలు మీకు ఎక్కడైనా తారసపడి ఉంటే, ఇలాంటి ఘటనలు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే వాటిని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మన చుట్టూతా ఉండునే ఉన్నారు. మనిషి చచ్చిపోతే చనిపోయిన శవాన్ని మనిషి రూపంలో పీక్కు తినే నరరూప రాక్షసులు మన చుట్టూతానే ఉన్నారు. ఒక మనిషి చచ్చిపోతే ఆ కుటుంబం ఎంత ఆవేదనలో ఉంటుంది. ఒకవేళ ఏ యాక్సిడెంట్లు అంటే ఏ ప్రమాదంలోనూ లేకపోతే ఇతర కారణాలతో మరణిస్తే ఆ కుటుంబం ఎంత దుఃఖసాగరంలో మునిగిపోతుంది. ఒక వ్యక్తి ఆ కుటుంబాన్ని మిస్ అయితే అలాంటిది ఆఖరి చూపు కోసం మిగిలిన అంత్యక్రియలు నిర్వహించడానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మార్చురీ దగ్గర వాళ్ళు పడికాపులు కాస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు పీక్కు తినేది ఎవరు వస్తారు? ప్రభుత్వ ఆసుపత్రికి ఆ పరిస్థితులకి ఎంత పేదరికాన్ని అనుభవిస్తున్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కాదా? వాళ్ళ దగ్గర మీరు డబ్బులు పీక్కు తినేది. ఆ డబ్బు రుచిస్తుందా? ఆ మాంసము ముద్దలు కలిపిన అన్నం మెతుకులు మీకు తినబుద్దేస్తుందా? ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గపు కార్యాచరణకు లేకపోతే దుర్మార్గాలకు పాల్పడే వాళ్ళు మీకు ఎక్కడైనా కనిపిస్తే కంప్లైంట్ చేయండి. అండ్ ఆర్టీవీకి రిపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ అక్కడ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోతే, ఎందుకంటే మా సిబ్బంది మీ ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళు మీరు కాంటాక్ట్ చేస్తే ఇటువంటి ఘటనని మా దృష్టికి తీసుకొస్తారు. అప్పుడు వీళ్ళ భరతం ఎలా పట్టాలో మనం చూద్దాం. ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా వరంగల్ షాక్కి గురైంది. ఇంతటి దుర్మార్గులు మన చుట్టూతానే ఉన్నారా అనేది ఒక్కసారిగా షాకింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది? దాంతోపాటు ఈ ఘటనకు సంబంధించి అక్కడ ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వాధికారులు కావచ్చు, వాళ్ళని రియాక్ట్ అయ్యారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారో చూద్దాం. పెళ్లి నుంచి వచ్చినాం. సేవ విత్తనాన్ని అందులోనే ఉంచుకుంటారు. లంచాలు తీసుకొని ఇంతవరకు ఇస్తలేదు. 10,000 అడిగి
8 గంటలు అవుతుంది శవాన్ని ఉంచుకొని డబ్బులు ఇస్తేనే ఇస్తామని అంటారు. అడగాలనుకున్నాం మేము, అడగాలనుకుంటే ఇప్పుడు అడుగుతాను. అడగలే ఇక ఇమంట అంటే ఇచ్చుకుంటూ పోతాను. ఇక పోస్ట్ మార్టం చేసి ఒక 3 గంటలు ఆపుతాను, డబ్బులు ఇస్తేనే శవాన్ని ఇస్తామని అంటారు. ఇప్పుడు చనిపోయిన ఆయనకు మేము వదిలేనే అయితే మద్దలు అవుతుంది. నాకు గవర్నమెంట్ ఉచిత పథకాలని చెప్తాను, మరి పేదోళ్ళకి ఇట్లా ఎందుకు చేస్తాను? పేదోళ్ళ కాడ గుంజుతారు డబ్బు, ఉన్నోళ్ళ కాడ గుంజుతారు డబ్బు. చేసేందుకు మాకు డబ్బు తేతే అంటారు, ఎక్కడ తెచ్చియాలి? పేదోళ్ళమనే ఇక్కడికి వచ్చినాము. డబ్బు తేతే అంటే ఎట్లా తెస్తాం? రోజుకొక 4-5 శవాలు చేస్తారు, రోజుకొక 10,000 గుంజుతారు. ఇక ఎన్ని అవుతాయి? జీతాలు తీసుకుంటారు, ఇట్లా తీసుకుంటారు. శవం ఇస్తారో ఇయ్యరో మరి, ఉంచుకుంటే వాళ్ళే ఉంచుకొని అప్పుడు ఇకనే పోతాం. ఇక వాళ్ళే ఏం చేస్తారో పైసలు ఉంటే అక్కడనే చేసుకుంటాం. ఇక్కడికి వచ్చి ఎందుకు చచ్చిపోయి ఇక్కడ పోస్ట్ మార్టం చేస్తాం మేము? ఉచితమనే ఇక్కడికి వచ్చి ఇక్కడ పైసలే ఉంచుతారు. ఇక ఇక్కడికి ఎందుకు రావాలి? అక్కడి నుంచి అటే పోవాలి. ఇక ప్రైవేట్లోనే చూపించుకోవాలి, అక్కడనే చేసుకోవాలి. ఇక ఇక్కడికి వచ్చేందుకు డబ్బుదే అంటాను. రోజుకొక 4-5 శవాలు చేస్తారు కదా, రోజు 10,000 గుంజితే మరి జీతాలు ఎటుపోతానే? ఈ డబ్బు ఎక్కడ పోతుంది? ఒక బాడికి ఒక 10,000 దాకా గుంజుతాను, మరి ఇవన్నీ జీతాలు పోతానే, ఇవి పోతానే. ఇక్కడ మా అక్కయ్య జరిగిపోతే తీసుకొచ్చి సర్జరీ ఇక్కడ అయిపోయాక తీసుకొచ్చి మార్జిల్ వేసి పోస్ట్ మార్టం చేసినాక డెడ్ బాడీ ఇవ్వంటే ఇస్తలేరు. డెడ్ బాడీ ఇవ్వాలంటే 10,000 రూపీస్ ఇవ్వమంటారు కంపల్సరీ. ఇస్తేనే ఇస్తామంటారు. ప్రభుత్వ హాస్పిటలా లేకపోతే ప్రైవేట్ హాస్పిటలా మాకేమో తెలియట్లేదు. అట్లా రోజుకు ఒక 3-4 వస్తాయి బాడీస్. వచ్చినా కూడా ప్రతి 10,000 రూపాయలు అంటే రోజు ఒక 40,000 రూపాయలు. ఇదంతా మరి ప్రభుత్వానికి పోతుందా, ఎటు పోతుందో తెలియట్లేదు. మరి ఇలా పోలీస్ మిత్రులు ఎవరైనా కూడా మమ్మల్ని ఎవరు కాపాడట్లేదని చెప్పేసి మేము మీడియా మిత్రుల కాడికి వచ్చినాం. మమ్మల్ని కాపాడాల్సింది మీడియా మిత్రులు అని కోరుకుంటున్నాం. మేము ఇప్పుడు అదే బాధలో, చనిపోయిన బాధలో ఉంటే వీళ్ళు 10,000 రూపీస్ ఇస్తారా ఇయ్యరా అని చెప్పి పీడిస్తారు. అవే డబ్బులు ఉంటే మేము బయటికి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో బతికేటోళ్ళమే కదా. ఇక్కడికి వచ్చి చనిపోయినాక కూడా చనిపోయినా కూడా మమ్మల్ని పీడిస్తూ పైసలు అడుగుతున్నారంటే ఇది ప్రభుత్వ హాస్పిటలా లేకపోతే దోపిడీ ప్రభుత్వ ఏంటిదనేది మాకు తెలియట్లేదండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.